అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి ఫుల్ డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా. నేను ఈరోజు వినాయక చవితి స్పెషల్స్ ఏమేమి చేస్తానని మీతో చూపిస్తాను. వంటకాలు ఏం చేస్తున్నాను, ప్రసాదాన్ని ఏం చేస్తున్నానని. ఇంతకీ మీరు ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నారా? అయితే కమెంట్ చేయండి. మేము కూడా ఇంట్లో వినాయకుడిని పెడుతున్నాం. అట్లనే మా హస్బెండ్ కూడా షాప్ దగ్గర అయితే వినాయకుడిని పెడుతున్నాడు అనమాట. సో 2 చోట్లకి ప్రసాదాలు రెడీ చేయాలి, ఇంట్లో పూజ చేసుకోవాలి, సాయంత్రం వీలైతే షాప్కి కూడా వెళ్ళాలన్నమాట. ఇన్ని పనులు ఉన్నాయి. అండ్ మీరు ఈ వినాయక చవితిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మార్నింగ్ 4 o'clock లేస్తే, నిన్న ఫ్రైడే కాబట్టి, అంటే వినాయక చవితి సాటర్డే వచ్చింది కదా, ఫ్రైడే కాబట్టి ఆ రోజు క్లీనింగ్ పని ఏం పెట్టుకోలేదు. బట్టలు అవన్నీ అయితే ఉతికేసుకున్నాను, డోర్ మ్యాట్లు అవన్నీ ఎప్పుడు చేసుకోవాల్సిందే. వాటితో పాటు స్టవ్ కడుక్కోవడము, ఇల్లు తూడ్చి కడగడము ఇవన్నీ కూడా ఫ్రైడే చేయొద్దు కదా, సో ఫ్రైడే అయితే చేయలేదన్నమాట. సో నేనైతే సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచి, ఇదిగోండి స్టవ్, ఇంకా ప్లాట్ఫాము, హాల్, కిచెన్, బెడ్రూమ్ ఇవన్నీ మొత్తం రూమ్ అంతా ఇల్లంతా కూడా తుడిసేసుకొచ్చాను అనమాట. పొద్దున్నే బయట ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇంట్లో పండుగ అంటే మనకు ముందు రోజు నుంచి నైటే నిద్ర పట్టదు కదా, సో నాకు కూడా అదే ప్రాబ్లం అనమాట. ముందు రోజు అలారం పెట్టుకున్నాను, అయినా కూడా మళ్ళీ మధ్యలో ఒకసారి లేచి చూసుకుంటూనే ఉంటాను, ఎక్కడ టైం అయిపోయిందా, ఎక్కడ తెల్లవారిపోయిందా అని. ఆ రోజు నైట్ అయితే 2-3 సార్లు లేచినాను అనమాట. మళ్ళీ లేవడం, టైం చూసుకోవడము. అయితే మీకు చెప్పినా కదా ఆల్రెడీ, ముందు రోజు ఏవి పనులు అవి స్టార్ట్ చేయలేదని. అందుకని నేను 4 o'clock లేచినప్పటి నుంచి ఇంకా ఆల్మోస్ట్ 5:30, 5:45 వరకు అయితే కిచెన్లో గిన్నెలు కడిగేసి స్టవ్ క్లీన్ చేసుకోవడం ఇదంతా పని సరిపోయిందనమాట. మెయిన్గా అయితే ఇల్లు తుడుచుకోవడం ఇవన్నీ, ఇంకా బయట ముగ్గు కూడా పెట్టుకోవాలి, ఆ పని అయితే పెండింగ్లో ఉంది. ఇంతలోపు మా పెద్ద పాప అయితే లేచింది. తను ఎగ్జాక్ట్గా గంట కొట్టినట్టు 5:30, మహా అయితే 5:45, ఇంకా అయితే లాస్ట్ 6 వరకు అంతే. ఇంకా 6 o'clock అంటే ఎక్కువ పడుకోదు, అంత తొందరగా అంత మార్నింగే లేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు లేచిరంటే వాళ్ళతోనే సరిపోతుంది నాకు ముందు రోజు అదే భయం అవుతుంది, పిల్లలు ఫాస్ట్గా తొందరగా లేచిరంటే నేను పనులు చేసుకోలేను అని. కాకపోతే వాళ్ళు మాత్రం నేను ఎంత భయపడ్డా, నేను ఎంత ఫాస్ట్గా లేచినా నాకంటే ఫాస్ట్గా, నాకంటే ఎర్లీగా లేచి కూర్చుంటారు వాళ్ళు. సో బయట అయితే ముగ్గేసేసుకొచ్చుకొని ఇంకా ఇంట్లో అయితే కూడా మిగిలిన పనులన్నీ చేయడం స్టార్ట్ చేసినాను అనమాట. ఇంతలోపు మా చిన్న పాప కూడా లేచింది. పిల్లలతోని మామూలు రోజుల్లోనే పని చేసుకోవడం కష్టం, అట్లాంటిది పండగ రోజుల్లో మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ప్రసాదాలు, పూజ ఇవన్నీ చేసుకోవాలంటే ఇంకా కొంచెం రిస్క్ అనిపిస్తుంది. కాకపోతే చేసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే మా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఏమైనా పండగ వచ్చిందంటే ముందు రోజు నాకు ఏం కావాలి వస్తువులు, పూజ సామాన్లు కానీ, వంటలకు కానీ అన్నీ ఏమైనా లిస్ట్ పెడితే తెచ్చిచ్చేస్తారనమాట. అండ్ పండగ రోజు కూడా మ్యాక్సిమం తను వీలైతే ఉంటారు. సో ఆయన పిల్లల్ని పట్టుకుంటే కనుక నేను ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. లైక్ ప్రసాదం చేయడం, దేవుడి దగ్గర ఏమేమి కావాలని చెప్పి సెట్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటాను. కాకపోతే ఈరోజు మాత్రం సాటర్డే అంటే వీకెండ్ కాబట్టి తను ఫుల్ బిజీ అన్నమాట, అసలు ఉండడానికి లేదు. అందుకని ఇంకా పొద్దున్నే మా చిన్న పాప కూడా లేవలేదు, అంతకన్నా ముందే తను లేచేసి అయితే షాప్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. సో తను వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఎట్లాగో లేచిరు కాబట్టి వీళ్ళిద్దరికి ఇంకా స్నానం చేపించేసి బట్టలు అయితే వేసేసి అనమాట. వాళ్ళిద్దరికి కొత్త బట్టలు వేసినా కదా, అందుకే అంత మురిసిపోయి చూసుకుంటున్నారు. పండగ అంటే కొత్త బట్టలు వేసుకోవాల్సిందే కదా. ఇంకా నాకు కావాల్సిన సామాన్లు అయితే తెచ్చిచ్చారు అనమాట బయట నుంచి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి కిచెన్లోకి వచ్చి ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ప్రసాదాలు అయితే వండడం స్టార్ట్ చేస్తున్నాను. మా సైడ్ అయితే వినాయక చవితి ఈవినింగ్ టైంలోనే పూజ చేస్తారనమాట, మేము పొద్దున పూట చేయరు. కాకపోతే నేనేమనుకున్నానంటే 2 చోట్లకి వెళ్ళాలి కదా, పొద్దున 12 లోపు ఇంట్లో చేసుకోవాలి, ఈవినింగ్ అయితే షాప్కి వెళ్ళేసి అక్కడ చేసుకోవాలి, లేదంటే మా గల్లీలో వినాయకుడి దగ్గర పూజ జరుగుతుంది అక్కడ ఉంటే అయిపోతుంది అనుకున్నాను. కానీ సీన్ రివర్స్ అయింది. ఏం జరిగిందో చూడండి మీరే. ప్రసాదాలు అయితే చేయడం స్టార్ట్ చేసినాను. ఇదిగోండి ఒకవైపు అయితే రైస్ పెట్టేసుకున్నాను పులిహోర కోసం అని. ఇంకా పాల తాలికలు చేయాలి, అది కంపల్సరీ కదా. దీంతో పాటు నేను చూపిస్తాను తుమ్మికూర కూడా చేయాలి కదా ఈరోజు, అది చూపిస్తా ఆగండి. నెక్స్ట్ తాలికల కోసం అని పాశం కోసం గోధుమ పిండి తడిపి పెట్టుకున్నాను అనమాట. మేమైతే గోధుమ పిండితో చేస్తాము, కొందరు బియ్యం పిండితో కూడా చేస్తారంట. కొందరు బెల్లం వేసి చేస్తారు, కొందరు చక్కెర వేసి చేస్తారు. మేము చక్కెర వేసి చేస్తాము మా సైడ్ అయితే. అండ్ ఈరోజు అయితే కొంచెం బెల్లం వేసి చూద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎట్లా చేద్దాం అనేది. మీరు ఎట్లా చేసుకుంటారు తాలికల పాయసం కమెంట్ చేయండి. అండ్ ఎంతమందికి తాలికల పాయసం అంటే ఇష్టం? మేమైతే పాయసం అంటాం అబ్బా, జనరల్గా తాలికల పాయసం అంటాం, పాయసం అనము. సో గోధుమ పిండిలో నీళ్ళు వేసేసి కలిపేసుకోవడమే. చపాతీ పిండిలో తడుపుకోవాలి. చపాతీలో పిండి అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటాం, ఇలా సాల్ట్ వేసే పని లేదు, జస్ట్ మామూలుగా తడిపేసుకోవాలి. ఇదిగో గోధుమ పిండి, చక్కెర వేస్తే కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసేసి మంచిగా చపాతీ పిండిలో తడిపేసుకోవాలన్నమాట. పిండి అయితే తడిపేసి పెట్టేసుకుంటున్నా. ఇది కొంచెం సాఫ్ట్గా అయితే ఉండొద్దు, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది.
మరీ సాఫ్ట్ అయితే చేయడానికి రాదనమాట. పిండి రెడీ, కొంచెం నానితే మనం తాలికలు చేసుకోవచ్చు. పిండి తడిపి పెట్టేసుకుంటే అది నానుతుంది కదా. సో నేనైతే ఇంకా మిగతా ప్రసాదాలు అయితే చేస్తున్నాను అనమాట. నేను ఏం చేస్తున్నానంటే పులిహోర, పరమాన్నం, దద్దోజనం చేస్తున్నాను. వీటితో పాటు ఎట్లాగో తుమ్మికూర మ్యాండేటరీ, దీంతో పాటు తాలికల పాయసం అయితే చేస్తాం కదా. నేనైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట. పూజ అయిపోయే వరకు కూడా జస్ట్ తినకుండా ఉందామని అనుకున్నాను. కాకపోతే ఇంకా కొంచెం టీ అయితే తాగేస్తున్నాను. పిల్లలిద్దరికి అయితే ఓట్స్ మిక్స్ ఉంది నా దగ్గర, అదైతే కలిపేసి ఇంకా వీళ్ళిద్దరికి సెర్లక్ లాగా అయితే పెట్టేస్తున్నాను అనమాట. మరోవైపు మళ్ళీ కిచెన్లో అయితే పని చేసుకుంటూ ఉంటున్నాను. ఇదైతే పరమాన్నం కోసం అనేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇది చూసిరా మీరు ఎప్పుడైనా తుమ్మికూర అంటాం. మా సైడ్ తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఈ వినాయక చవితికి పక్కాగా వండే ప్రసాదం ఏదైనా ఉంది అంటే తుమ్మికూర అనమాట. ఏది చేసినా చేయకపోయినా ఈ తుమ్మికూర ప్రసాదం అండ్ తాలికల పాయసం అయితే చేస్తామన్నమాట. ఈ తుమ్మికూరకి ఇందులో ఏమేమి వేస్తారు అంటే చాలా, అంటే ఊళ్ళో నేను మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ దగ్గర చూస్తుండే అరౌండ్ ఒక 30-40 అంటే మొత్తం ఆకుకూరలు కూరగాయలు కలిపి ఒక 40 రకాలు అవుతుండే అనమాట. అన్ని గానం వేస్తుండే ఈ ఆకుకూరల. అంటే ఊళ్ళో దొరికే మనకు పొలంలో దొరుకుతాయి కదా ఆకుకూరలు, తోటకూర, పాలకూర, బచ్చల కూర, గంగవల్లి కూర, ఇట్లా అన్ని ఆకుకూరలు, ఎన్ని రకాల ఆకుకూరలు ఉంటే అన్ని రకాల ఆకుకూరలు వేస్తుండే ఇంట్లో. ఇంకా వీటితో పాటు కూరగాయలు అయితే ఎన్ని రకాల కూరగాయలు అంటే మొత్తం ఇంకా ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు వేసేస్తుండే. అరౌండ్కి ఇవన్నీ కలిపేసి ఒక 40 రకాలు అయితే అవుతుండే అనమాట మొత్తం ఈ తుమ్మికూరతో కలుపుకొని. ఇంకా దీంట్లో కూడా మనం మేడిపండు అంటాం కదా, చిన్నప్పుడు మేడిపండు చూడ మేలిమై ఉండును అని పద్యం చదువుకున్నాము అట్లా. సో ఆ చెట్టుకి మనం మేడిపండు తింటాం కదా, ఆ పండు కాకముందుకు కాయలు ఉంటాయి కదా, ఆ కాయల్ని కూడా ఇందులో వేస్తున్నాను. అంటే ఇంకా నవధాన్యాలులోని మనకు తెలిసినవి ఏంటివి, జొన్నలు, గోధుమలు, కందులు, పెసర్లు, ఇంకా శనగలు, ఇవన్నీ కూడా వేస్తుండే అనమాట. మనకంటే ఇప్పుడు పప్పుల ఫామ్లో యూజ్ చేసుకుంటున్నాము. అంటే కందుల్ని కందిపప్పు, శనగల్ని శనగపప్పు, పెసర్లని పెసరపప్పు అని ఇట్లా పప్పులు యూజ్ చేస్తున్నాం. కానీ వాళ్ళు మాత్రం డైరెక్ట్గా కందుల్ని, శనగల్ని, మినుముల్ని, పెసర్లని, జొన్నల్ని, ఇంకా గోధుమల్ని, ఇవన్నిటిని డైరెక్ట్గా వేస్తుండే అనమాట. అందుకే అంత టేస్ట్ వస్తుండేమో. అది కాక మట్టి కుండలల్లో కట్టెల పొయ్యి మీద వీటి మీద వండుతుండే కదా, అంత హెల్దీగా అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అప్పటి వాళ్ళు. మనం అంత మంచి ఫుడ్ అయితే ఇప్పుడు తినట్లేదు కాబట్టి అందుకే మన హెల్త్ ఇట్లా ఉంటుందేమో అనిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేమైతే లంచ్ చేసేసి ఇంకా తాలికల పాయసం కోసం అని చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం అనమాట. చిన్నప్పుడు ఈ తాలికలు చేయడానికి రాకపోతుండే నాకు, మా అమ్మ చేస్తుండే. అయితే తనలాగా చేయడానికి ట్రై చేసేదాన్ని కానీ రాకపోయేవన్నమాట. సో మా అమ్మ అయితే ఇంకా పెద్ద పెద్ద తాలికలు చేసి ఇట్లా ఒక ప్లేట్లో వేస్తుండే. వీటిని నేను, మా చెల్లెళ్ళు, మా అందరం కూడా కూర్చొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మళ్ళీ ఇంకో ప్లేట్లో వేస్తుండే అనమాట. అయితే నేను చేసేటప్పుడు ఇది నాకే గుర్తొచ్చింది. మా హస్బెండ్కి కూడా తను చేయడానికి ట్రై చేసిండు కానీ తనకు చేయడానికి రావట్లే అనమాట. సో నేనైతే ఇంకా నేను ఇట్లా పెద్ద తాలికలు చేసేస్తాను, వీటిని చిన్న చిన్నగా కట్ చేసేసి ప్లేట్లో వేసేసి అని చెప్పితే, సో తనైతే వాటిని చిన్న చిన్నగా కట్ చేసి మరో ప్లేట్లో అయితే వేస్తున్నారు అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కూడా ఇట్లనే చేస్తుండే. అమ్మమ్మ పొద్దు నుంచి పొలం పనికి వెళ్ళేసి వచ్చిన తర్వాత సాయంత్రము వినాయకుని పూజ చేస్తుండే అనమాట. ఇప్పటికీ కూడా మా ఊర్లో అట్లనే చేస్తారు. నేనేదో పెద్ద హెచ్చులకు పోయి పొద్దున్నే ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసుకొని 12 గంటల వరకు పూజ కంప్లీట్ చేసుకుందామని అనుకున్నాను. కానీ నేను అనుకుంది ఒకటే, అక్కడ అయ్యింది ఒకటి అనమాట. నేను పొద్దున్నే చేసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. మా హస్బెండ్ పొద్దున్నే షాప్కి వెళ్ళి అన్నా కదా, సో పిల్లలిద్దరితో నాకు అసలు చేసుకోలేకపోయినాను. ఇంకా అదేగాక పులిహోర, ప్రసాదము, పరమాన్నం, దద్దోజనం ఇవన్నీ చేసి పెట్టేసుకున్నాను. అరౌండ్ ఒక 11 o'clock వరకు అయితే ఇవి చేయడం అయిపోయినాయి. సరే తను వస్తే ఇవి కొంచెం తాలికల పాయసం చేసేసుకొని కొంచెం లేట్ అయినా సరే చేసేసుకుందాం పూజ అనుకున్నాను. కాకపోతే తను ఆ రోజు బిజీ అంటే, ఇంకా సాటర్డే వీకెండ్ అంటే బిజీ అని చెప్పాను కదా, సో అందుకని తనైతే రాలేదన్నమాట. ఇంక ఎట్లాగో 12 అయిపోయింది. ఇంకా ఎందుకులే ఇప్పుడు చేసుకొని మళ్ళీ ఈవినింగే చేసుకుందాం, ఎప్పుడు చేసుకుంటట్టు అంటే ఇంకా సరే అని తను వచ్చేటప్పుడు వినాయకుడిని, ఇంకా పత్రిలు, ఇంకా పూజ సామాన్లు ఏమేమి కావాలని చెప్పేసి అన్నీ తీసుకొచ్చారు అనమాట. ఇంకా సో మేమైతే తాలికలు చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా ఎసరు కోసం పెట్టడానికి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. దానికంటే ముందు తుమ్మికూర అయితే కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట. ఇది కొంచెం విజిల్ వచ్చేలోపు మనం అటువైపు పాయసం అయితే రెడీ చేసేసుకోవచ్చు. ముందు కందిపప్పు 1 గ్లాసు, అందులోనే 1/2 కప్పు శనగపప్పు వేసేసుకున్నాను అనమాట. అవి మంచిగా కడిగేసి 2 గ్లాసులు నీళ్ళు పోసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న తుమ్మికూర, అందులోనే తోటకూర, పాలకూర అయితే వేసినాను. 5 రకాలు తీసుకురమ్మంటే దొరకలేదంటే 2 రకాల ఆకుకూరలు తీసుకొస్తే అవి వేసేసిన. ఇంకా ఏమైనా 5 రకాల కూరగాయలు మనం కట్ చేసి అందులో వేసుకోవచ్చు. జనరల్గా అయితే పచ్చిమిర్చి, చింతకాయలు మిక్సీ పట్టేసి, అంటే ఊళ్ళో అయితే రోల్లో దంచి వేస్తారనమాట. నా దగ్గర రోల్ లేదు, అందు గురించి అని మిక్సీలో వేస్తే చింతకాయలు అంత టేస్ట్ రావు, పంట కింద తగులుతున్నట్టు అంత బాగుండదు. అందుకని నేను ఏం చేసిన అంటే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే పేస్ట్ పట్టేసేసి ఈ చింతకాయలు అయితే జస్ట్ ఒక ఉడుకు వచ్చేదాకా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఈ రసం అనేది మనం అందులో పిండేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన పని లేదు, జస్ట్ ఇట్లా బురుగు
వచ్చేటట్లు ఉడికిస్తే మనకి చింతకాయలు పగిలినట్టుగా తెలిసిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఈజీగా అందులో నుంచి రసం అయితే వచ్చేస్తుంది. అవి చింతకాయలు ఉడికినట్టు మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చింతకాయలు ఉడికిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఒకవైపు కుక్కర్లో పప్పు అయితే ఉడుకుతుంది కదా, మరోవైపు అయితే ఇంకా తాలికల పాశం కోసం అయితే నేను ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. మేము పాశం అని అంటామని చెప్పినాం కదా, సో ఊళ్ళో కూడా ఇప్పటికీ కూడా పాశం అని అంటారు. రవ్వ స్వీట్ చేస్తే కూడా దాన్ని కూడా పాశమే అంటారు అనమాట. అట్లా అలవాటు అయిపోయింది, పాయసం అని అనరు. ఇంకా నెక్స్ట్ అయితే పాశం కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అనమాట. ముందు ఒక స్టీల్ గిన్నె పెట్టుకున్నాను, దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 చెంబులు నీళ్ళు పోసేసుకున్నాను అనమాట. నేను తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి నీళ్ళు బాగా మరిగేటప్పుడు అందులోనే ఒక 4 ఇలాచీలు దంచేసేసుకున్న తర్వాత నీళ్ళు మసులుతాయి కదా, బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో తాలికలు, ఆ తాలికలు కూడా అందులోనే వేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే పిండిది కదా అడుగంటేస్తుంది అనమాట, అంటే గిన్నె మాడిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కనుక మనకు పాడవకుండా ఉంటుంది. ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను బెల్లంతో చేద్దాం అనుకున్నాం కానీ మా సైడ్ అయితే షుగర్తోనే చేస్తారు. సో సంవత్సరానికి ఒక్కసారి చేసుకునేది కదా, సో ఎప్పుడు చేసుకునేలాగా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు నేను ఇంకా షుగర్తోనే చేస్తున్నాను అనమాట, అంటే చక్కెరతోని. కొన్ని ఉంటాయి కదా, మనం లైక్ వినాయక చవితికి తాలికల పాశం అని, తుమ్మికూర అని, ఉగాదికి అయితేనేమో పచ్చడి, ఇవన్నీ అవి జస్ట్ ఆ పండగలకు మాత్రమే చేసుకుంటాము. అథెంటిక్గా ఒరిజినల్గా ఎట్లుంటే అట్లనే చేసుకుంటాము. సో అందుకని నేను ఈ వినాయక చవితికి అయితే మా సైడ్ ఈ తాలికల పాశం ఎట్లా చేస్తారో అదే టేస్ట్ అట్లనే అదే ప్రాసెస్లో చేయాలి అనుకున్నాను అనమాట. సో బెల్లం వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో మా హస్బెండ్ తింటారో లేదో, మళ్ళీ టేస్ట్ ఏమైనా చేంజ్ అయిపోతుందేమో అనుకొని చేయలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేసి చూద్దాం. సో అది బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం గోధుమ పిండి కలిపేసి అందులో పోసేసినాను అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో బాగా వేసేసి కలిపేసినాను. అదైతే అక్కడ ఉడుకుతూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంతలోపు నాకైతే పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా కుక్కర్ మూత తీసేసి ఇందులోనే మనం చింతకాయలు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు అయితే ఇందులో మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి టేస్ట్ చెయ్యం కాబట్టి కొంచెం మనకు తెలుస్తుంది ఎంత పడుతుంది చింతకాయలు అని చెప్పేసి అని. సో కొంచెం పులుపు ఎక్కువైనా కూడా బాగానే ఉంటుంది. ఈ పప్పులో పులుపు కనుక ఎక్కువ వేసి చేసుకుంటే మనకు మినిమం 2 రోజులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా బయటనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఊళ్ళో అయితే అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అయితే మినిమం 2 రోజులు ఉండేది. అంటే ఇంకా నెక్స్ట్ డే అయితే అసలు వంట చేసేవాళ్ళు కాదు. ఈ తాలికల పాశం, నెక్స్ట్ అయితే ఈ తుమ్మికూర ఇవే ఉంటుండే, ఇవే తినేవాళ్ళం అనమాట. అంత బాగుంటుండే, అంత మంచిగా చేసేవాళ్ళు కదా వాళ్ళు అప్పుడు. ఇంకా పప్పులో చింతపండు రసం వేసి పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే ఇంకా తాలింపు వేసేసుకోవాలన్నమాట. తాలింపు కోసం ఆయిల్ వేసేసుకొని అందులో శనగపప్పు, మినపప్పు వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేయొద్దు. జనరల్గా మనం పప్పు ఏమైనా చేసుకుంటే కనుక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసుకుంటాం తాలింపులో, ఇందులో వేసిన అవసరం లేదనమాట. సో ఇంకా ఇవన్నీ ప్రిపరేషన్స్ అయిపోయే వరకు నాకు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మళ్ళీ ఇంటి ముందు ఒకసారి నీళ్ళు చల్లి తూడ్చి ముగ్గేసేసుకొని మళ్ళీ గడపకైతే పూజ చేసేసుకున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఇంకా దేవుడి దగ్గర కావాల్సినవన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను. పువ్వులు, పత్రులు ఇవన్నీ కూడా, ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ కూడా వినాయకుడిని డైలీ తీసుకొచ్చారు అనమాట. వినాయకుడిని తీసుకురాగానే ఇంకా నేను పూజ స్టార్ట్ చేద్దామని వినాయకుడికి కూర్చోబెట్టడానికి అయితే మండపం అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అయితే ముందు ఒక క్లాత్ పైన బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసిన తర్వాత ఒక తమలపాకు కానీ లేదంటే అరటాకు, మెయిన్ అయితే అరటాకు వేసుకోవాలి స్వామికి మెత్తగా ఆసనం వేయడానికి. అందుకని ఇంకా వినాయకుడిని కూర్చోబెట్టి గంధం బొట్లు అయితే ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా మళ్ళీ పూజలో మధ్యలో లేవకుండా ఇంకేమేం కావాలి, పూజ సామాన్లు అన్నీ ఉన్నాయా లేదా అని అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. వినాయకుడికి వస్త్రం ఇంకా ఈ టవల్ అయితే తెప్పించిన అనమాట. సో అవన్నీ కూడా వేసేసి మంచిగా నా దగ్గర ఉన్న వాటితోనే వినాయకుడిని అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. ఇంకా లడ్డు కూడా తీసుకొచ్చారు మా వారు, లడ్డు పెడదామని చెప్పేసి అని వినాయకుడి దగ్గర పెట్టేస్తున్నాను. మా పిల్లలు ఆ లడ్డు ఎక్కడ తీసేసుకొని తినేస్తారో పూజ అయిపోలోపు అన్న భయము. కాకపోతే వాళ్ళైతే ఆ లడ్డుని అసలు చూడలేదు, వాళ్ళ దృష్టి లడ్డు మీదకి అయితే పోలేదన్నమాట. చూద్దాం ఎప్పటిదాకా ఉంటుందో ఆ లడ్డు. చిన్నప్పుడు దేవుడి దగ్గర లడ్డు పెడుతుంటానంట, అంటే గుళ్ళలో అక్కడ మనకు బయట మండపాల దగ్గర వినాయకుడి దగ్గర లడ్డు పెడతారు కదా, ఆ లడ్డు అయితే దొంగతనం చేసి తినేవాళ్ళంట. మా హస్బెండ్ అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. ఈవెన్ మా ఆయన కూడా ఒకసారి లడ్డు దొంగతనం చేసి తిన్నాడంట. చాలా ఫన్నీగా అనిపించింది. మీరు ఎవరన్నా ఇట్లా ఎప్పుడైనా వినాయకుడి దగ్గర నుంచి లడ్డు దొంగతనం చేసుకొని తిన్నారా అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా పూజ కావాల్సినవన్నీ కూడా దగ్గర పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఈ పూజ చేసేటప్పుడు మా పిల్లలు అయితే మాకు చుక్కలు చూపించారు. జనరల్గా నేను ఒక్కదాన్ని కనుక కూర్చొని పూజ ఎప్పుడైనా చేసుకుంటే వీళ్ళు అసలు సతాయించరు. మా అయితే అక్షయ మాకు ఏమన్నా సామాన్లు ఇచ్చేస్తే అవన్నీ గుంజుతుంది, హారతి కపూరము, అగరబత్తీలు వీటన్నిటితో నాడుతుంది అనమాట. ఇంకా అను అయితే నా ఒళ్ళనే కూర్చుంటుంది. కానీ ఈసారి మాత్రం సీన్ మొత్తం రివర్స్ అనమాట. వాళ్ళ డాడీ ఉన్నారు కదా, ఇంకా గారాబం ఎక్కువ. ఎట్లాగో మా డాడీ ఉంటే మా అమ్మ మమ్మల్ని ఏం అనదులే అని చెప్పేసి ఒక ధైర్యం అనమాట వాళ్ళకి. ఇంకా చేతికి దొరికిన సామాను ఏది పడితే అన్నీ తీసుకొని ఇల్లు నిండా
పడేసారు అనమాట. సో ఇంకా నేనైతే వాళ్ళ మీద డైవర్ట్ అవ్వకుండా నా పూజ నేను చేసుకుంటున్నాను. వినాయకుడి పూజ అంటే వినాయకుడికి కాదు కదా, వినాయకుడి కంటే ముందు అంటే ఈ పూజలో ఎలాంటి విఘ్నాలు రాకుండా మన పూజ కంప్లీట్ అవ్వాలని ముందు ఒక పసుపు వినాయకుడిని చేసి ఆ పసుపు వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా పెద్ద వినాయకుడు, మట్టి వినాయకుడు, ఆ వినాయకునికి పూజ చేసుకోవాలన్నమాట. సో అందుకనే నేను ముందు పసుపు వినాయకుడిని చేసి అయితే పసుపు వినాయకునికి పూజ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం ఎప్పుడైనా కనుక వ్రతం కథ నుంచి చదువుకుంటే కనుక అందులో అయితే బాగా డీటెయిల్డ్గా క్లియర్గా ఇస్తారనమాట పసుపు వినాయకుడిని చేయాలి అని చెప్పేసి అని. జనరల్గా అయితే మనం మామూలుగా చేసుకునే పూజ అయితే తొందరగా అయిపోతుంది, కానీ వినాయక చవితి రోజు మాత్రం ఈ పూజ చాలా లేట్ అవుతుంది. మామూలుగానే పూజ ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు కథలు కూడా ఉంటాయి, కథలు కూడా బాగా టైం పడుతుంది. మినిమం 1 hour నుంచి 1.5 hour పడుతుంది అనమాట. సో అంతలోపు పిల్లలు కూర్చుంటారా లేదా అని అనుకున్నాం, కానీ బాగానే మేనేజ్ చేస్తున్నాము. చూడండి ఎట్లా చేస్తున్నాం అనేదని. ఇంకా నేను దేవుడి దగ్గర బొట్టు పెడుతుంటే వాళ్ళకు కూడా బొట్టు కావాలంట, వచ్చి బొట్టు గంధం అన్నీ పెట్టించుకుంటారు అనమాట. జనరల్గా అయితే ఈ వినాయక చవితికి 2 ప్రసాదాలు చేస్తారు మా దగ్గర, అది తుమ్మికూర పప్పు, ఇంకోటి తాలికల పాయసము. నాకు మాత్రం ఏదైనా పండుగ వచ్చిందంటే మినిమం నాకు 5 రకాల ప్రసాదాలు లేనిదే ఆ రోజు డే కంప్లీట్ అవ్వదన్నమాట. అందుకని నా శక్తి మేరకు నేను చేయగలిగినన్ను అయితే చేస్తానన్నమాట. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి అయితే 9 రకాలు చేసుకున్నాను. ఇంకా ఈసారి అయితే 6 రకాలు అయినాయి. పులిహోర, పరమాన్నం, దద్దోజనము, ఇంకా తుమ్మికూర, పాయసము, వీటితో పాటు ఇంకా వడపప్పు, పానకం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ ఇంకా పూజ చేసేది ఉంటే ఇంకా 2 రకాలు చేద్దాం అనుకున్నాను. ఇంకా ఎట్లా కుదరలేదు కదా, ఇంకా ఒకటేసారి మేము ఈవినింగే పూజ చేసేసుకుంటున్నాం కదా, పొద్దున్న చేయలేదు కాబట్టి ఇంక ఈవినింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రసాదాలన్నీ అయితే ఇప్పుడే పెట్టేసుకున్నాను. మా అమ్మమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఇట్లా వ్రతం కథ చదవడం కానీ ఇవన్నీ ఏం చేయరు అనమాట. జస్ట్ మామూలుగా నైవేద్యం వండేసి దేవుడి దగ్గర పెట్టేసి రోజు దీపం ఎట్లా పెట్టేసుకుంటామో అట్లా చేసుకొని చేసేసుకుంటారు. కానీ నాకు మాత్రం ఇంకా వినాయకుడికి ఇట్లా వ్రతం లాగా అంటే ఇట్లా పూజ ప్రాసెస్ ఉంటుంది, మనం కథలు చదువుకోవాలి, ఇవన్నీ చేయాలని తెలిసినప్పటి నుంచి నేనైతే నా పెళ్ళైన దగ్గర నుంచి ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. అయితే ఊళ్ళో మాత్రం ఇంట్లో మామూలుగా పూజ చేసేసుకొని గుడి దగ్గర వినాయకుడిని పెడతారు. మా దగ్గర దుర్గమ్మ టెంపుల్ ఉంది, ఆ అమ్మవారి గుడి పక్కనే వినాయకుడిని అయితే పెడతారనమాట. అక్కడ పూజ అయ్యేటప్పుడు అందరు వెళ్ళిపోతారు, అక్కడ పంతులు గారు పూజ చేస్తారు కదా, పూజ చేసిన తర్వాత వ్రతం కథ అవన్నీ చెప్తారు కదా, అప్పుడు ఆ వ్రతం కథ అవన్నీ అక్కడ ఆయన ఇచ్చిన అక్షంతలు అప్పుడు తలపైన వేసుకుంటారు అనమాట. అన్నట్టు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కమెంట్ చేయండి. వినాయక చవితి రోజు కనుక మనం బయటికి వెళ్ళినప్పుడు పొరపాటున చంద్రుడిని కనుక చూస్తే కనుక మన మీద నీలాప నిందలు వస్తాయంట. అంటే చెయ్యని తప్పుకు మనం బలైపోతాము, చేయని తప్పుకు మన మీద నింద పడుతుందంట. ఎందుకు అని అంటే వినాయకుడు మంచిగా పండుగ రోజు తినేసి బయట వచ్చి నించుంటే వినాయకుడు పొట్ట చూసి చంద్రుడు నవ్విండంట. చంద్రుడు నవ్వేసరికి వినాయకుడికి కోపం వచ్చేసింది. అంతలో వినాయకుడు పొట్ట పగిలిపోయి అతను తిన్న ఉండ్రాళ్ళు అవన్నీ కూడా బయట పడిపోయినాయి అంట. పొట్ట పగిలిపోయిందంట వినాయకుడిది. అప్పుడు వినాయకుడికి కోపం వచ్చి చంద్రుడికి అయితే శాపం పెట్టిండంట, నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా నీలాప నిందలు వస్తాయి అని. సో అట్లా చంద్రుడిని చూసినంత మాత్రాన నీలాప నిందలు వస్తాయి అని అనుకుంటే వస్తాయి నిజంగానే. ఎందుకనంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడికే తప్పలేదంట. ఎందుకంటే అంత నీలాప నిందలు పడ్డాడంతా శమంతకోప్యాఖ్యానం అని ఒకటి కథ ఉంది కదా మనకు, అందులో శమంతకమణి గురించి శ్రీకృష్ణుడి మీద అయితే నిందొచ్చిందనమాట. అవన్నీ ట్రూ స్టోరీస్, నిజంగా జరిగినవే. అయితే మనం ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు వినాయక చవితి రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ పూజ అయ్యే వరకైనా, ఒకసారి పూజ కంప్లీట్ అయిపోయిందంటే అక్షంతలు మనం తలపైన వేసుకుంటాం కాబట్టి ఏ దోషం ఉండదంట. సో ఇంట్లో మేము పూజ కంప్లీట్ చేసేసుకొని మా షాప్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది మా సెలూను, ఇది మేము కొత్తగా తీసుకున్న అంటే కొత్తగా ఓపెనింగ్ చేసిన న్యూ బ్రాంచ్ అనమాట. ఇది మా సెకండ్ బ్రాంచ్. అయితే ఇక్కడికి నేను రావడం ఫస్ట్ టైం. ఇది ఓపెనింగ్ అయినప్పటి నుంచి అయితే రాలేదు నేను. ముందు మా బావ ఏమన్నారంటే నేను ఇంట్లో చేసుకుంటున్నాను కదా పూజ, సో నువ్వు ఇంట్లో కంప్లీట్ చేసేసుకో, నేను వెళ్ళి ఇంకా సెలూన్లో అయితే చేసేసుకుంటా అని చెప్పారు అనమాట. మళ్ళీ ఏమైందో తెలియదు, నువ్వు కూడా అక్కడికి వచ్చేసేయి, అక్కడ కూడా నువ్వే చేయన్నారు. నిజానికి ఎవ్రీ ఇయర్ నేనే వెళ్ళి చేస్తాను అనమాట. అంటే మా పాత సెలూన్లో కూడా నేనే వెళ్ళి చేసేదాన్ని. ఇంకా ఇంట్లో పూజ చేసుకొని మామూలుగా ఇంకా ప్రసాదాలు ఇవన్నీ తీసుకెళ్ళిపోయి దీపావళికి కానీ ఈ వినాయక చవితికి కానీ అక్కడికి సెలూన్లోనే మేము వెళ్ళేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకునే వాళ్ళం అనమాట. అయితే ఈసారి ఇక్కడ ఈ కొత్త షాప్లో అయితే చేసుకుంటున్నాం అనమాట. అందుకని ఇంకా నేనైతే వచ్చేసి ఇంకా ఇంట్లో చేసుకున్నంత డీప్గా ఒక గంట సేపు కూర్చొని చేసుకునే పూజ అయితే కాకుండా సింపుల్గా ఇంకా వినాయకునికి అయితే
ఆసనం వేసి కూర్చోబెట్టేసి ఇంకా ప్రసాదాలు నేను ఏమేమి తీసుకెళ్ళినా అవన్నీ ప్రసాదాలు పెట్టేసి దీపం ముట్టించి ఇంకా సింపుల్గా సింప్లిఫైడ్గా పూజ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా అందరు కూడా హారతి ఇచ్చేస్తున్నారు దేవుడి దగ్గర. నెక్స్ట్ మా ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తుంటే మాను వచ్చి వాళ్ళ డాడీ పైన ఎట్లా కూర్చుందో చూడండి. ఇంకా ఏం చేసినా ఇదే పని, ఎందులో అయినా ఆడుకోవాల్సిందే వాళ్ళు. ఇంక ఇక్కడికి వస్తే కూడా పూజ చేసుకొని కూడా ఎంతసేపు ఆట ఆడుతూనే ఉండాలంట. గుంజులు తీస్తుంటే కూడా ఎందుకు గుంజులు తీస్తున్నాం అన్నట్టు ఆపుతుంది వాళ్ళ డాడీని. ఇంకా మా సెలూన్లో వర్కర్స్ కూడా ఉన్నారనమాట. ఇంకా మనమే పూజ చేసుకుంటే బాగుండదు కదా, వాళ్ళు కూడా ఎట్లాగో తెలుగు వాళ్ళే. సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయించి ఇంకా వాళ్ళతో కూడా పూజ అయితే చేయించినాను అనమాట. అది లేట్ ఏం అయిపోలేదు. ఆ రోజు నేను ఇంట్లో 5:30కి పూజ చేయడం స్టార్ట్ చేసిన, 6:30 ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా షాప్లో దగ్గరికి కావాల్సిన సామాన్లు అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసేసుకొని మేము ఇంట్లో నుంచి 6:30 స్టార్ట్ అయిపోయినాం. 7 కల్లా షాప్ దగ్గర రీచ్ అయిపోయినాం అనమాట. ఇంకా అక్కడ పూజ అయిపోయే వరకు ఒక 1 అవర్ అయిపోయింది. ఇటు అటు బట్టి ఇంకా అన్ని సెట్ చేసుకొని పూజ చేసుకునే వరకు 8 అయిపోయింది అక్కడిని. ఇంకా మేము అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసినాం అనమాట. మా హస్బెండ్ వాళ్ళ షాప్ ఎదురుగానే, అంటే మా సెలూన్ ఎదురుగానే ఒక శివాలయం అయితే ఉంది. శివాలయంలోకి వెళ్ళిపోయి మేము దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ మాకు అసలు ఆ ఛాన్స్ దొరకలేదు. అంటే బాగా కొంచెం చిన్నగా అప్పుడే వర్షం పడుతున్నట్టు అనిపించింది. ఇంకా పిల్లలతోని అంబ్రెల్లా కూడా తీసుకెళ్ళలేదు, ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే మాకు సెలూన్ మాకు దగ్గరేం కాదు, కొంచెం దూరమే అనమాట. అరౌండ్ ఒక 3 to 4 kilometers అవుతుందేమో నాకు తెలిసినంత వరకు. సో వర్షంలో తడిసిపోతామని చెప్పేసి ఇంకా ఇంటికైతే రావడానికని అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట నేను. ఇంకా ఇంతలోనే కొంచెం దేవుడి దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. మొత్తానికి శివాలయంకి అయితే వెళ్ళలేకపోయినాము. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళాలి, చాలాసార్లు అనుకుంటున్నా కానీ కుదరతలేదు. ఇంక ఇంటికి వచ్చేసరికి మాకు 8:30 అయిపోయింది. మా ఇంటి దగ్గర వినాయకుడు గల్లీలో వినాయకుడిని పెట్టారు కానీ అక్కడ పూజ అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో అంతలోపు మేమైతే డిన్నర్ చేసేద్దామని ఇంకా ప్రసాదాలు ఎట్లాగో రెడీగా వెయిటింగ్ చేస్తున్నాయి కదా, పూజ స్టార్ట్ అయ్యేలోపు డిన్నర్ చేద్దామని అయితే కూర్చున్నాం అనమాట. ఈ అరిటాకులు తీసుకొచ్చారు. అరిటాకు భోజనం అంటే నాకు చాలా ఇష్టం. రెగ్యులర్గా ప్లేట్లో తినేదానికంటే కూడా ఒక 2 ముద్దలు ఎక్కువ తింటాను. నాకు ఇంకా మా చెల్లి గుర్తొస్తుంది. అరిటాకు కానీ విస్తరాకు కానీ చూస్తే అసలు తనకి కూడా ఏదైనా స్పెషల్స్ చేసినామంటే మామూలు రోజుల్లో కూడా అరిటాకు కానీ విస్తరాకు కానీ వేస్తే 2 ముద్దలు ఎక్కువ తింటుంది, అంత ఇష్టం తనకి. ఆ రోజు అయితే తనని చాలా మిస్ అయినట్టు అనిపించింది. అక్కడికి పండుగ రోజు రండి అని ఫోన్ చేసినా కానీ వాళ్ళు రాలేదు. మా అమ్మ ఫోన్ చేస్తే తను రాలేదు. మా ఇంకో చెల్లికి ఫోన్ చేస్తే తను వస్తా అని లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చింది అనమాట. పొద్దున 4 గంటలకు లేస్తే రాత్రి నేను పడుకునేసరికి 10:30 అయిందనమాట. సో ఇదన్నమాట ఈరోజు ఫుల్ డే వ్లాగ్. వీడియో నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.